నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. వివరాలకు వెళ్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ములుగులో సమ్మక్క సారళమ్మ వర్సిటీకి భూ కేటాయింపుతో పాటు హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మద్దూరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం, గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పర్యటనలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటు చేస్తామన్నారు. పాత కొత్త నేతల సమన్వయంతో పనిచేసుకోవాలన్నారు. పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ విస్తరణ అంశం సీఎంతో పాటు ఏఐసీసీ చూసుకుంటుందని చెప్పారు. ఆ అంశం వారి చేతుల్లోనే ఉందన్నారు. తాను పార్టీ కార్యక్రమాల వరకే పరిమితమని చెప్పారు. కేసీఆర్ చేసిన పనులకు శిక్ష తప్పదన్నారు. కాళేశ్వరం విషయంలో వాస్తవాలు బయటకు రావాలన్నారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ పైన పీసీసీ చీఫ్ స్పందించారు. పొంగులేటి పొలిటికల్ బాంబుల కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. రైతులకు బోనస్ దేవుడెరుగు, మద్దతు ధరకే దిక్కు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెల్ల బంగారం తెల్లబోతోందని, పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడని ట్వీట్ చేశారు. సీసీఐ కొర్రీలు పెట్టి సాకులు చూపి కొనుగోళ్లు నిలిపివేసిందని విమర్శించారు. క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఉలుకు పలుకు లేకుండా కూర్చుందని మండిపడ్డారాయన. కాటన్ కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి చొరవ, శ్రద్ధ లేదని ట్వీట్లో పేర్కొన్నారు. ఇప్పటికే దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేశారని, పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు చేరింది. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పేరును సీఈ సుధాకర్ రెడ్డి 3 సార్లు ప్రస్తావించారు. ప్రాజెక్ట్ టెస్ట్ రిపోర్ట్లను వ్యాప్కోస్ సంస్థకు ఇవ్వాలని హరీష్ రావు ఆదేశించారని తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఆధ్వర్యంలోనే జరిగిందని సుధాకర్ రెడ్డి కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. డిజైన్ లోపాల వల్లే బ్యారేజ్ల వద్ద డ్యామేజ్ జరిగిందన్నారు సీఈ. మేడిగడ్డ బ్యారేజ్లోని బ్లాక్లలో లెంగ్త్ అండ్ విడ్త్ డిజైన్ సరిగా లేకపోవడంతోనే నష్టం వాటిల్లిందని చెప్పారు. భయపడినట్టుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్టే చేసింది. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వెయ్యబోమంటూనే భారీగా వడ్డిస్తోంది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా 6072 కోట్ల సర్దుబాటు ఛార్జీల షాక్ ఇచ్చింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు, విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతారని చెప్పి 4 రోజుల ముందరే వారికి కావాల్సిన పత్రికలన్నీ కూడా మీడియాలో, వాళ్ళకి కావాల్సిన మీడియాలో అంతా కూడా లీకులు ఇచ్చేవారు. ఇది పెంచడానికి, కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఈ ఏపీఆర్సీ మీటింగ్ పెడతా ఉన్నారు, ప్రజలను ఎత్తిన భారం మోపుతా ఉన్నారని చెప్పి. మరి ఆ రోజు ఆ విధంగా రాసిన పత్రికలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల వల్ల మనం ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచుకునే పరిస్థితి వస్తుందని ఏకంగా 6000 కోట్లు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో ఎంత దారుణం అంటే, ఎన్నికలప్పుడు ప్రజలను నెట్టలిని కూడా ముంచేసినటువంటి వాగ్దానాల్లో ఇదొకటి. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరిట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6072 కోట్ల మేరకు బాధులకు సిద్ధమైపోయాడు. ప్రతి యూనిట్ పైన గరిష్టంగా దరిదాపు ₹1.58 రేపు నవంబర్ నుంచి ఒక 15 నెలలు కొట్టేస్తాడు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపైన 6072 కోట్ల రూపాయల భారాన్ని మోపడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే 8114 కోట్ల రూపాయల ఛార్జీల భారాలు మోపాలని చెప్పి డిస్కంలు ప్రతిపాదిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు దాన్ని తగ్గించి 6072 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయమని చెప్పారు. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ఈ రకంగా ప్రజలపైన భారాలు మోపితే వామపక్ష పార్టీలంతా కూడా కలుసుకొని మేము చర్చించుకొని
ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు మాట తప్పారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. గతంలో పెంచమని చెప్పి ఇప్పుడు పెంచేందుకు సిద్ధమయ్యారని గుర్తు చేశారు. డిస్కంలపై భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. అన్నింటిలోనూ చంద్రబాబు వైఖరి ఇలాగే ఉందన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధంగా ఉన్నారు అని ఈరోజు వార్త వచ్చింది. 6,000 కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కాదు. అంటే ఏకంగా 40% హైకుకు మీరు అప్రూవల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏకంగా ఒకేసారి 40%. కర్నూలులో పౌర సంక్షేమ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో 6,000 కోట్లను ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల ముందు చెప్పిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు పౌర సంక్షేమ సంఘం నాయకులు. విజయవాడ అలంకార్ సెంటర్లో సిపిఎం నాయకులు ఆందోళనకు దిగారు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని కూటమి సర్కారు ప్రజలపై మోపేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని చెప్పి ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలపై 6,072 కోట్ల భారాన్ని మోపుతూ ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు సిపిఎం నాయకులు. వైఎస్ జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ మాట్లాడుతున్నట్టుగా ఉందన్నారు. చంద్రబాబు ఆయన పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలనే షర్మిల కూడా వల్లెవేస్తున్నారన్నారు. ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే వైఎస్ఆర్ గారి కుమార్తె మాట్లాడుతున్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు, అతని పార్టీ నాయకులు, అనిత గారు ఇలా చాలామంది ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు జగనన్నకు వ్యతిరేకంగా. వాళ్ళు మాట్లాడిన మాటలే తూచా తప్పకుండా ఈరోజు వల్లివేశారు షర్మిల గారు. ఆవిడ ఎంత ఘోరం అంటే తన సొంత అన్న మమతానుబంధం కూడా లేకుండా ఇంత దారుణంగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. షర్మిల సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నేత సతీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ కుటుంబ వ్యవహారంలో చంద్రబాబు ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఆస్తిలో కొడుకు కన్నా కూతురికే వైఎస్ఆర్ ఎక్కువగా ఇచ్చారని, ఇప్పుడు జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరట సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్టర్గా ఉన్నారా అంటూ నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తులు కూడా నాకు వాటా రావాలా అని చెప్పి కోరడం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతున్నా. మన ఇళ్ళల్లో కూడా అక్కచెల్లెలు ఉన్నారు, అలా అన్నదమ్ములు ఉన్నారు. బాగా పరిష్కారం అయిపోయి నీ వివాహం అయిపోయిన తర్వాత నీకు రావాల్సినటువంటి భాగం అంతా నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ అన్న కూర్చొని సంపాదించుకున్నాడని చెప్పి ఆ అన్నం మీద ఈర్ష్యపడి ఈరోజు ఈ రకంగా ఒక జనం లేకొచ్చి అబాండాలు వేసేది ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయాలి. సీఎం చంద్రబాబుకు ఇసుక సెగ తగిలింది. ఉచిత ఇసుక రావడం లేదని జూమ్ మీటింగ్లోనే ఓ టీడీపీ కార్యకర్త అసలు గుట్టు విప్పేశాడు. దీంతో చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది. ఇసుకే తమకు ఇబ్బందిగా మారిందన్నారు. వారసత్వ సమస్య అంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తల జూమ్ మీటింగ్లో బాబుకి షాక్ ఇచ్చారు ఈ తాపీ మేస్త్రి. గుర్రం గోవింద మాట్లాడకుండా మ్యూట్ చేసింది టీడీపీ. ఇసుక పాలసీ ఫెయిల్ అయిందని బాబు జూమ్ మీటింగ్లోనే బట్టబయలైంది. ఇసుక మాకు ఇబ్బంది అయిపోయింది సార్, చాలా మంది ఇబ్బంది పడిపోతుంది ఇసుకకి. ఇప్పుడు ఇసుక కూడా రెగ్యులరైజ్ చేశాను, చాలా స్పష్టంగా
రెగ్యులరైజ్ చేశాం. కొన్ని ఇబ్బందులు వచ్చాయి మనకు. వీళ్ళందరూ కూడా వారసత్వంగా వచ్చిన సమస్యలతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి స్పీకర్ అయ్యన్న నైతిక బాధ్యత వహించాలన్నారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. అక్రమ ఇసుక రవాణా అయ్యన్న కనుసన్నలోనే జరుగుతోందని ఆరోపించారు. దొంగతనంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఎందుకు విడిచిపెట్టారో అధికారులు సమాధానం చెప్పాలని నిలదీశారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. అధికారంలోకి వచ్చింది మొదలు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలపై కక్ష సాధింపుకు దిగుతోంది. తాజాగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై విషం చిమ్మింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆఫ్కాజ్ కిందకి తీసుకొచ్చింది. అయితే ఆ ఉద్యోగాలపై కన్నేసిన టీడీపీ నేతలు వారిని తొలగించి టీడీపీ కార్యకర్తలకు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇందుకోసం జీవో రద్దు చేయాల్సి ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవరికైతే ఉద్యోగులు ఇస్తారో వాళ్ళందరినీ కూడా యాప్కాస్ అని ఒక దాంట్లో గవర్నమెంట్ కింద పెట్టేయడం జరిగింది. ఐడి ఇచ్చారు, వాళ్ళు శాలరీ వేస్తున్నారు. వాళ్ళని బయటికి తేవాలంటే జీవో క్యాన్సిల్ అవ్వాలి, గవర్నమెంట్ పరంగా రావాలి. 4 నెలలుగా మనం ఎంతోమంది ఉద్యోగస్తుల్ని అవుట్సోర్సింగ్ జాబ్స్లో పెట్టాము. మరి వాటర్ ట్యాంకుల దగ్గర ఉద్యోగాలు వేయటం, మున్సిపాలిటీలు ఉద్యోగాలు వేయడం, ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాం. అన్నీ చక్కగా అమల్లోకి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఒక నెల లేదా 10 రోజులు టైం పడుతుంది. ఇప్పటికీ దాదాపు ఈ నెల వచ్చే నెల అన్నీ అయిపోతాయి. చాలా ఆఫీసుల్లో మనం అవుట్సోర్సింగ్ జాబ్స్ పెట్టాము, వాళ్ళందరూ కూడా వస్తున్నాయి. అదేవిధంగా మార్కెట్ యార్డ్లో కూడా, షాపుల్లో కూడా కొంతమందిని పెట్టడం జరిగింది. సనాతన ధర్మానికి నిర్వచనం తెలుసా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. ఎందుకు మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నారని నిలదీశారు. సనాతన ధర్మం మనువాదంపై పవన్తో బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క చర్చ్ను కూడా కట్టలేదని వెల్లడించారు. కానీ శిథిలావస్థలో ఉన్న హిందూ ఆలయాలను తిరిగి నిర్మించారని స్పష్టం చేశారు విజయ్ కుమార్. వారు ఏం మాట్లాడుతున్నారంటే ఐఆమ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ, ఇది వారు ఇస్తున్నటువంటి డైలాగ్. అసలు ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, ఇలాంటి సబ్జెక్టు ఈరోజు ఎందుకు డైవర్ట్ చేయాల్సి వస్తుంది? మీకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో ప్రకారంగా ప్రభుత్వం పనిచేయటం మానేసి ఈ రకమైన డైవర్షన్ ఎందుకు తెస్తున్నారు? సనాతన ధర్మం అంటే ఏమిటి మీరు డిఫైన్ చేశారా? దాని నిర్వచనం చెప్పండి. ఆ కాంపౌండ్ ఎక్స్ప్రెషన్ అంటే ధర్మం అనేది ఒకటే, సనాతనం అనేది ఒకటే. ఈ సనాతన ధర్మం అనే కాంపౌండ్ ఎక్స్ప్రెషన్ మన భారత ఉపఖండంలో మొట్టమొదటిగా ఎప్పుడు వాడారు, ఎవరు వాడారు, ఏ సందర్భంగా వాడారు, మరి మీరెందుకు వాడుతున్నారు? కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ వల్ల ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు కనిపిస్తున్నాయి. దీంతో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో భూపేష్ నగర్ వద్ద మెడికల్ స్టోర్ని తొలగించి వైన్ షాప్ పెట్టడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తిరుపతి దండి మార్చ్ సర్కిల్లో వైన్ షాప్ ఎదుట ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో కూటమి ప్రభుత్వం మద్యం ఏరులై పారిస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా తునిలో గండి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేయబోతోన్న మద్యం దుకాణం నిర్మాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో మద్యం షాప్ ఉండొద్దని హెచ్చరిస్తూ నిర్మాణానికి ఏర్పాటు చేసిన పునాది రాళ్లను సైతం తొలగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో మద్యం షాప్ల ఏర్పాటుపై అయ్యప్ప మాలధారులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారి పక్కన విఘ్నేశ్వర ఆలయానికి అత్యంత సమీపంలో మద్యం షాప్ ఏర్పాటుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్ఎండ్బి, ఫారెస్ట్ అధికారులతో మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అటవీ శాఖ అనుమతుల వల్ల ఆర్ఎండ్బి పరిధిలో దాదాపు 91 పనులు పెండింగ్లో ఉన్నాయని అధికారులు మంత్రులకు వివరించారు. అటవీ అనుమతులకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరింత వేగంగా కృషి చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. రహదారుల నిర్మాణం ఆలస్యమైతే రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ బౌరంపేటలో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు మంత్రి సీతక్క. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. వైద్యానికి అవసరమైన ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. తక్షణ అవసరాల నిమిత్తం బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
తెలంగాణలో రక్షక భటులే న్యాయం కోసం రోడ్డెక్కడం బాధాకరమన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్ల మీదికి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమన్నారు. హోంశాఖను నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారే మైక్ పట్టుకొని ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కానీ ఈ నగరానికి ఉన్న ఇమేజ్ కానీ పోతే ఎట్టి పరిస్థితులలో ఊరుకొని ప్రతిపక్షాలలో చేస్తుండని దొంగే దొంగ అన్నట్టు ఆయనే ఈ బ్రాండ్ ఇమేజ్ను తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ మళ్ళీ ప్రతిపక్షాలను నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈరోజు ఇంతమంది పోలీస్ సంబంధించిన కానిస్టేబుల్స్ అందరూ రోడ్డుపైకి వచ్చారంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి గారు, మీరు హోంమంత్రిగా మీరే చూస్తూ ఉన్నారు. ఇది మీ బాధ్యత కాదా? ఇటీవల జగిత్యాలలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి మధు యాష్కి పరామర్శించారు. గంగారెడ్డి హత్యలో పోలీసుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులే హత్యకు గురి కావడం విచారకరమన్నారు మధు యాష్కి. ఇక ఫిరాయింపులతో ఆత్మస్థైర్యం కోల్పోయామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గంగారెడ్డి హత్య కేసులో కుట్రలను వాస్తవాలను వెలికి తీయలేకనే పోలీసులు పాత కక్షలు అని చెప్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ బాధితులు ఈడీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని రంగారెడ్డి జిల్లా తట్టన్నారంలోని మధురానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధితులు ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సుమారు 30,000 కోట్ల రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. తమ ప్లాట్లను ఎకరాల్లోకి మార్చి అడ్డగోళ్లు రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపించారు బాధితులు. ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు నిరసనకు దిగారు. నిన్నటిదాకా కుటుంబ సభ్యులు మాత్రమే రోడ్డెక్కగా నేడు ప్రత్యక్షంగా పోలీసులే ఆందోళనలకు దిగారు. వరంగల్ మామునూరులో 4వ బెటాలియన్ కానిస్టేబుల్ కమాండెంట్ ఆఫీస్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ వారి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. సాగర్ రోడ్డుపై ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ పేరిట కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై డీజీపీ జితేందర్ తీవ్రంగా స్పందించారు. క్రమశిక్షణతో కూడిన ఫోర్స్లో ఉంటూ ఆందోళనలు చేయటం సరికాదన్నారు డీజీపీ. సెలవులపై పాత పద్ధతి అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలు చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఆందోళనల ద్వారా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించమని డీజీపీ స్పష్టం చేశారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పండుగలు సెలవుల సమయంలో కూడా పోలీసులు నిర్వహించే కఠినమైన విధులను దృష్టిలో ఉంచుకొని ఇతర ప్రభుత్వ విభాగాలకు ఈ ప్రయోజనం వర్తించదని, టీజీఎస్పీ పోలీసులు ప్రత్యేక పరిస్థితుల్లో పనిచేస్తున్నందున ఈ సౌకర్యం మంజూరు చేసినట్లు డీజీపీ తెలిపారు. తిరుపతిలో మరోసారి హోటళ్లకు బాంబు బెదిరింపులొచ్చాయి. 7 హోటల్స్కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులొచ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు హోటల్స్లో ముమ్మరంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో హోటల్స్ పరిసర ప్రాంతాలతో పాటు హోటల్స్ మొత్తం క్షుణ్ణంగా సోదాలు జరిపారు. ప్రతి రూమ్ని పరిశీలించారు. ఇటు బాంబు బెదిరింపు అంటూ వచ్చిన సమాచారం పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరిచ్చారు సమాచారం, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలను కూపీలాగుతున్నారు. కాగా నిన్న కూడా ఇలాంటి సమాచారం రావడంతో హోటల్స్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపుతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రేవతి అనే ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం చేసింది. సంఘమిత్ర అంగన్వాడీ సిబ్బందిని బలవంతంగా తొలగించడంతో పురుగుల మందు తాగింది ఆశా వర్కర్ రేవతి. 16 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న రేవతిని బలవంతంగా తొలగించడంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. సెల్ఫీ వీడియో ద్వారా తనకు జరిగిన అన్యాయంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భార్య రిషితారెడ్డికి విన్నవించింది రేవతి. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నేతలు దారుణానికి తెగబడ్డారు. నందన్న ఉత్సవాల్లో నందుకు ఒక బాలిక ఆమె తల్లిపై దాడి చేశారు. పలాస నియోజకవర్గం తాళభద్ర రైల్వే గేట్ వద్ద అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పలాస మండల తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు 9వ తరగతి చదువుతున్న బాలికపై దాడి చేశారు. అడ్డుగా వచ్చిన తల్లిపైన ఢిల్లీరావుతో పాటు వినయ్, ప్రణయ్, చరణ్ అనే యువకులు చేయి చేసుకున్నారు. వారిపై ఫిర్యాదు చేసేందుకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకోగా ఎమ్మెల్యే శిరీష ఒత్తిడితో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎమ్మెల్యే పిఎస్కు వచ్చి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. టీడీపీ నేతలతో తమకు ప్రాణహాని ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రగ్ ఇంజెక్షన్ల విక్రయ ముఠా గుట్టురట్టయింది. ఆన్లైన్లో మత్తు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా మత్తు ఇంజెక్షన్లు విక్రయించినట్లు తెలుస్తోంది. సరస్వతి ఎంటర్ప్రైజెస్ పేరుతో జరిగిన డ్రగ్స్ దందాలో ఇప్పటివరకు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మత్తు ఇంజెక్షన్లకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉండటంతో ఈ ముఠా సొంతంగా ఫ్యాక్టరీ పెట్టి తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు విజయ్ కుమార్ గుప్తాతో పాటు హైదరాబాద్లో మత్తు ఇంజెక్షన్లు విక్రయించిన నయీముద్దీన్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 88 లక్షల ఇంజెక్షన్లు విక్రయించగా హైదరాబాద్లో 1000 ఇంజెక్షన్లు అమ్మినట్లు తెలుస్తోంది. జాతీయ వార్తలకు వెళ్దాం. తమిళనాడును భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. రాష్ట్రంలోని 7 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గడిచిన వారం రోజులుగా తమిళనాట వర్షాలు కురుస్తుండగా దీనికి దానా తుఫాన్ ఎఫెక్ట్ తోడైంది. దీంతో గత 2 రోజులుగా చెన్నై సహా చాలా ప్రాంతాల్లో జోరువాన కురిసింది. కుండపోతకు మదురై పట్టణం నీట మునిగిపోయింది. రోడ్లు, కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండల్కోడి కాల్వ ఉప్పొంగి నివాస ప్రాంతాలను ముంచెత్తింది. మదురైలో దాదాపు 6000 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. దీపావళికి ముందే దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. ఢిల్లీ ఎన్సీఆర్లో పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుషితమైన గాలి పీల్చి జనం అనారోగ్యాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఢిల్లీ, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్తో సహా పలుచోట్ల పొగమంచు అలుముకుంది. ఢిల్లీలో ఆనంద్ విహార్ ప్రాంతంలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 364గా నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్లో కూడా గాలి నాణ్యత తక్కువగా ఉంది. పంజాబ్, హర్యానా సహా పొరుగు రాష్ట్రాల్లో పొలాల్లోని గడ్డిని తగులబెడుతుండటంతో భారీగా కాలుష్యం పెరుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద భవన నిర్మాణం ప్రారంభమైంది. ది ముకాబ్ పేరుతో సౌదీ అరేబియా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. రాజధాని రియాద్లో చేపట్టిన కొత్త నగరం న్యూ మురబ్బాలో దీన్ని నిర్మిస్తున్నారు. 400 మీటర్ల ఎత్తు, వెడల్పుతో క్యూబ్ ఆకారంలో ఈ మహానిర్మాణం ఉండనుంది. సౌదీ విజన్ 2030లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణానికి ఏకంగా $50 బిలియన్ అంటే 4,20,000 కోట్లు ఖర్చు చేయనుంది సౌదీ ప్రభుత్వం. సౌదీ అరేబియా ప్రభుత్వ సంస్థ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో భాగమైన న్యూ మురబ్బా డెవలప్మెంట్ కంపెనీ దీన్ని నిర్మిస్తుంది. 20 లక్షల మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్ తో ఈ భవనం ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద భవనాల్లో ఒకటైన న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటివి 20 భవనాలు ఈ ఒక్క భవనంలో పడతాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం 80,600 ఉండగా ఇవాళ $570 పెరిగి 81,170కి చేరింది. శుక్రవారం కిలో వెండి ధర 99,300 ఉండగా ఇవాళ $450 పెరిగి 99,750కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం 81,170గా ఉంది. కిలో వెండి 99,750. అంతర్జాతీయ మార్కెట్లలోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. న్యూజిలాండ్తో 2వ టెస్ట్లోనూ టీమిండియా ఓడింది. పూణే వేదికగా జరిగిన 2వ టెస్ట్లో కివీస్ 112 పరుగుల తేడాతో నెగ్గింది. 359 పరుగుల లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన టీమిండియా 245 వద్ద ఆలౌట్ అయింది. యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ చేయగా రవీంద్ర జడేజా 42 పరుగులు చేసి రాణించారు. దీంతో స్వదేశంలో వరుసగా 2వ టెస్ట్లో ఓటమి మూటగట్టుకుంది. కాగా 3 టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగులుండగానే దక్కించుకుంది. 12 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. అటు భారత్ గడ్డపై టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవటం కివీస్కు ఇదే తొలిసారి. ఇప్పుడు స్క్రీన్ 90 చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి తాను లేటెస్ట్ గా ఒక అరుదైన మెమరీ షేర్ చేశారు. 1974 నుంచి 2024కి 50 సంవత్సరాలు తన నట ప్రస్థానం పూర్తయిందని ఎనలేని ఆనందంగా ఉన్నట్టు చిరు పోస్ట్ చేశారు. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇండియన్ ఫిల్మ్ పుష్ప 2 బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్. మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ డిసెంబర్ లేదా జనవరిలో స్టార్ట్ కానున్నట్లు టాక్ నడుస్తోంది. హీరోయిన్ నివేదా థామస్, నటుడు విశ్వదేవ్ రాచకొండ కాంబినేషన్ లో దర్శకుడు నందకిషోర్ ఈమని తెరకెక్కించిన సినిమా 35 చిన్న కథ కాదు. ఈ సినిమా లేటెస్ట్ గా ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికయింది.
తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ కంగువా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. మెగా హీరో అల్లు శిరీష్ తో కలిసి హీరో సూర్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.